మీరు 4, 13, 22, 31 తేదీల్లో పుట్టారా? సో చాలామంది ఏమంటే 4లో పుట్టినా, 13లో పుట్టినా, 31లో పుట్టినా పిల్లల్ని సార్ మా అబ్బాయి రాహులో పుట్టాడు సార్, మరి 8, 17 ఇంకా భయపడతారు శనిలో పుట్టారని. ఈ 4లో పుట్టడం అంటే 4 అంటే కాలు మీద కాలేసుకున్న సంఖ్య, కుబేర సంఖ్య, చాలా చాలా హార్డ్ వర్కింగ్ కెపాసిటీ, ఎంత కష్టమన్నా చేయగలరు, మంచి మనస్సు, చాలా తెలివైన వాళ్ళు. ఈ 4, 13, 22, 31లో పుట్టిన వాళ్ళు పేర్లో నంబర్స్ బాగాలేకపోతే వీళ్ళు ఇతరుల్ని మొయ్యాలి, ఇతరులను కోటీశ్వరులు చేయడానికి తక్కువ జీతానికి గుమస్తాలుగా పనిచేయాలి. వీళ్ళ నంబర్లు బాగుంటే వీళ్ళే కోటీశ్వరులు. సో 4 సిరీస్లో పుట్టి డబ్బుకి ఇబ్బంది, ప్రమోషన్కి ఇబ్బంది, డిలేస్ ఉన్నాయంటే కారణం మీ పేరులో రాంగ్ నంబర్సే. విపరీత 4లో పుట్టిన చాలామంది పెద్ద పెద్ద స్టేజ్లో 13 శ్రీదేవి, 22 చిరంజీవి గారు, 31 హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు, వాళ్ళు సంపాదించిన పేరు, డబ్బు, కీర్తి ఇంకెవరు సంపాదించి ఉంటారు? సో వీళ్ళు అదృష్టవంతులే, నిజాయితీ పరులే, కష్టపడే గుణమున్నోళ్ళే. బట్ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే అదృష్టం అందదు, దురదృష్టం అందుతుంది. అసలు మీ పేరులో ఎలాంటి నంబర్స్ ఉన్నాయి చెక్ చేసుకొని, రాంగ్ నంబర్స్ ఉంటే ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సన్. ఇంకో మాట, ఈ 4 సిరీస్ వాళ్ళు గోమేధికం మోర్ దెన్ 3 క్యారెట్స్ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే డిలేస్, మృత్యుగండాలు, రాహుదోషాలు, సర్పదోషాలు అన్నీ తొలగిపోతాయి. సో మెడలో ఎందుకు వేసుకోమని, చేతిలో వేసుకుంటే తినే తిండిలో లేదా చూపుకి, దిష్టికి, మనం చికెన్ మటన్లో చేయి పెడితే రక్తంకి పవర్ తగ్గిపోతుంది. సో మెడలో వేసుకుంటే చూపు లేదు, దిష్టి లేదు, అంటూ లేదు. సో ట్రై టు వేర్ ఏ గోమేధికం మోర్ దెన్ 3 క్యారెట్స్ ఇన్ సిల్వర్.